పడిపోయారు. మా బొక్క బార్లో చేతులు ఎత్తేసారు, మొదటి రోజు ఎత్తేసారు చేతులు, అప్పుడే యూటర్న్ తీసుకున్నారు. అంతకు ముందు వాళ్ళు స్ప్రే ఫస్ట్ ప్యాకేజ్ అనో లేకపోతే హోదా అనో ఏదో ఒకటి సంథింగ్ అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఎంతో కొంత చేశారు. అసలు ఇక్కడ ఏమీ లేదు కదా, బూడిద వెళ్ళటం, రోజు నెలకొకసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వడం, శాఖ కప్పడం, ఒంగోకి దండాలు పెట్టి సార్ నా కేసులు కొంచెం చూడండి సార్, సార్ నా బెయిల్ కొంచెం ఆపండి సార్ మా తమ్ముడిని కాస్త అరెస్ట్ చేయకుండా చూడండి సార్. ఇవి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఒరగబడిచింది ఏమీ లేదు. కడతామని చెప్పి కేంద్రం ముందుకు వచ్చిన దానికి భూమిని కూడా చూడలేని స్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కనీసం వాళ్ళు ఇంకా పైపెచ్చు నన్ను చూడు అన్నట్టు ఆంధ్ర రాజధానే సరిగ్గా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని బ్రాంచ్ పెట్టమని వీళ్ళు ఏదో రాజధాని ఏదో తెలుసుకోలేని వీళ్ళు ఇప్పుడు 3 చోట్ల బ్రాంచ్ పెట్టాలా? ఆర్పేట తీసి చాచి కొట్టి మీరు ఎక్కడో నిర్ణయించుకోండి ఫస్ట్, ఆ తర్వాత మేము వచ్చి బ్రాంచ్ పెడతామని చెప్పిన పరిస్థితి. మోహన్ ఈ రోజు కూర్చొని మేనిఫెస్టోల గురించి అవుతా ఉంటే ఎలాగా? రెడ్డి గారు మాట్లాడు. ఇప్పుడు ఇదే 3 పార్టీలు 14లో ప్రజలు అధికారం ఇచ్చారు నమ్మి, మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో కూడా లేకుండా చేశారు. అదే 3 పార్టీలకి ఏం బుద్ధి చెప్పారో 19లో ప్రజలు చూశారు. ఆ తర్వాత ఈ 3 పార్టీలు ఒకరి మీద ఒకరు ఏం మాట్లాడుకున్నారో కూడా ప్రజలు చూశారు. నిన్న మొన్నటి వరకు ఒకరినొకరు ఏం మాట్లాడుకున్నారో ప్రజలు చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలని ఇవన్నీ ప్రజలు అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ప్రజలు మర్చిపోతారని, ప్రజలకు మతి మరుపు ఉందని, వాళ్ళకున్న అల్జిమర్స్ వ్యాధి ప్రజలకు ఉందని అనుకుంటున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, అన్ని గమనించారులేండి. ఎందుకు విమర్శించుకున్నారు, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వరస్ట్ పరిపాలన నుంచి తప్పించుకోవడానికి కూటమే పెట్టమని చెప్పి మళ్ళీ ప్రజలు ఆలోచించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత రాష్ట్రానికి చేసిన తూట్లు పొడవడం, ఈ రాష్ట్రాన్ని తీసుకు అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. అవగాహన వచ్చింది. మీరంతా టాటాకు చెప్పులు చేసినా కూడా ప్రజలకు కావాల్సిన చైతన్యం ప్రజల్లో ఉంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కూడా సర్వే రిపోర్ట్లు వచ్చాయి కాబట్టి కోర్టు వస్తుందని చెప్పి భయంతో గజగజ ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ నేను సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడండి. నేనేమంటానంటే ఇదే 3 పార్టీలు 19లో ప్రజలు అధికారం ఇచ్చారు. 14లో ఇదే 3 పార్టీలకి ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నుకున్న మేనిఫెస్టో ఏమైంది, ప్రజల హామీలు ఏమైనాయి, ఇప్పుడు హామీలు ఇస్తున్న హామీలు అప్పటి మేనిఫెస్టోలోనే ఉన్నాయి. 6 గ్యారంటీస్ చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆ 6 గ్యారంటీస్ అప్పుడు మేనిఫెస్టోలోనే ఉన్నాయి. అప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయి, అమలు జరపలేదు. అది ఏమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో అని చెప్పేసి మేమంతా కలిసి కిచిడి తయారు చేస్తాం, ఆరోగ్యకరమైంది అంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పటం వేరు, అధికారం వచ్చిన తర్వాత అమలు జరపడం వేరు. అమలు జరిపాము కాబట్టి 95% మేము అమలు జరిపి ఉన్నాం కాబట్టి మేము ఇది చేశామని చెప్తున్నాం. మేము ఇది చేశాము, మమ్మల్ని నమ్మితే ఓటేయమని చెప్తున్నాం. భారతీయ సిమెంట్ లో నుంచాను సాక్షి పేపర్ నుంచి తీసుకొచ్చి చేశారులేండి మీరు. కోల్ మైన్స్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కోల్ మైన్స్ నుంచి, భారతీయ సిమెంట్ నుంచి, ఇడుపుల ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచి పెట్టారులేండి. తప్పులు చేసి పెట్టారు. మీరు చేసి పెట్టిన పథకం అంతా ప్రజలకు అర్థం అవుతుందిలేండి. మీరేం చేసి పెట్టారు.